కంప్లీట్‌గా 1 ఇయర్ కూడా కాలే. కానీ 'పుష్ప' రికార్డ్ అయితే బద్దలో పోతుందని చెప్పొచ్చు. సో, గుర్తుపెట్టుకోండి. సో, 'ధురేందర్' అసలకి హైప్ లేని సినిమా. ఎక్కడ ఈ సినిమా గురించి చాలా మంది కూడా మాట్లాడలేదు. కానీ హిందీ వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. హిందీ వాళ్ళకి కనెక్ట్ అయితే కలెక్షన్స్ ఏ రేంజ్‌లో వస్తదనేది మన 'బాహుబలి' సీరీస్ గావచ్చు, 'కేజీఎఫ్' సీరీస్ గావచ్చు, 'పుష్ప' సీరీస్ గావచ్చు, 'యానిమల్' మూవీ గావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడొచ్చేసరికి 'ధురేందర్' ఈ సినిమా అయితే చాలా బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు వాళ్ళకి. కలెక్షన్ చూస్తుంటే ఫస్ట్ వీక్ అయితే అంత బీభత్సంగా రాలేదు. కానీ ఈ మూవీ యొక్క టాక్ వచ్చేసరికి స్ప్రెడ్ అవ్వడంతో సెకండ్ వీక్ నుంచి చూపించిన కలెక్షన్ జోరైతే నెక్స్ట్ లెవెల్ భయ్యా! చెప్తున్నా గదా! 'పుష్ప 2' మీద ఉన్న రికార్డ్ సెకండ్ వీక్‌లో అన్ని బద్దలు కొట్టేసిందని చెప్పొచ్చు. ఫాస్టెస్ట్‌గా హిందీలో. డే 1, డే 2, డే 3 అయితే రికార్డ్ బ్రేక్ చేయలేకపోయినా సరే లాంగ్ రన్‌లో అయితే రికార్డ్ అయితే బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 'ధురంధర్' సినిమా వచ్చేసరికి 602,00,00,000 నెట్ ఓన్లీ హిందీలోనే వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 950,00,00,000 గ్రాస్ దాటింది. 10,00,00,000 అయితే పక్కా కేక్ వాక్ అని చెప్పొచ్చు. కానీ ఇంకా 'పుష్ప 2' రికార్డ్‌ని బ్రేక్ చేయాలంటే ఇంకా 230,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తుందా? నాకైతే లాంగ్ రన్‌లో అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. సో, మిస్ అయిందా? 'ధురేందర్ 2'తో 'పుష్ప 2' రికార్డ్ అయితే బ్రేక్ అవ్వచ్చు. 100% చెప్తున్నాం. సో, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన 'అఖండ 2' బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో, ఇప్పటి వరకు ఎన్ని కోట్లొచ్చింది ఈ సినిమాకి మాట్లాడుకుందాం. సో, దానికన్నా ముందైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసుకోండి. కొంచెం మోటివేట్‌గా అయితే వస్తుంది. సో, 'అఖండ 2' అసలకి సీక్వెల్ ఈ సినిమాకి తీయగూడదు. కానీ తీసిర్రు. సో, సీక్వెల్ ఎందుకు తీయాలి? వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లే. సో, చాలా అంటే చాలా ఘోరంగా ఈ సినిమా అయితే ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. ఘోరంగా ఫ్లాప్ కాదు. డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మన నైజాంలో వచ్చేసరికి 18,00,00,000 షేర్ దగ్గరకైతే ఉందని చెప్పొచ్చు. ఇంకా 2,00,00,000 షేర్. సో, లాంగ్ రన్‌లో రికవర్ చేసే ఛాన్స్ నైజాంలో ఉన్నా సరే, సీటెడ్‌లో అయితే దెబ్బ కొట్టేసిందని చెప్పొచ్చు. 20,00,00,000 బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 13,00,00,000 షేర్ దగ్గరనే ఉందని చెప్పొచ్చు. 7,00,00,000 షేర్. ఇంపాసిబుల్ అనిపిస్తుంది. పెద్ద డిజాస్టరే అవ్వబోతుంది అని నాకైతే గట్టిగా అయితే అనిపిస్తుంది. సో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటి వరకు 66,00,00,000 షేర్. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఈ సినిమా మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో 53,00,00,000 షేర్. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 67,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. షేర్ గ్రాస్ వచ్చేసరికి 110,00,00,000 గ్రాస్ దగ్గరికైతే వచ్చిందని చెప్పొచ్చు. సో, బ్యాక్ టు బ్యాక్ 100,00,00,000 గ్రాస్ అందుకున్న ఈ సినిమాతో పెద్ద డిజాస్టర్ చూసినా చెప్పొచ్చు. మన బాలయ్య గారు అని చెప్పొచ్చు. సో, హ్యాట్రిక్ హిట్‌తో ఉన్న మన బోయపాటి గారైతే స్టాప్ చేసిర్రు మన బాలయ్య గారిని అని చెప్పొచ్చు. సో, 10, 20, 30 కాదు 35 పైననే కోట్ల షేర్‌తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుంది. మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద డిజాస్టర్ అవ్వబోతుందని చెప్పొచ్చు. సో, ఈ సినిమా తీయకపోవడమే బెస్ట్ అనిపించిందేమో. సో, మరి ఇది మన 'ధురంధర్' కలెక్షన్ రిపోర్ట్ కావచ్చు. 'ధురంధర్‌దయితే అది కలెక్షన్. ఇదొచ్చేసరికి మన 'అఖండ 2' దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.